ప్రజలు వలస వెళ్తున్నారు. లోకేష్ సార్ పాదయాత్ర వచ్చినప్పుడు ఈ ఆదోని పార్లమెంట్ లో ఎంతో ఆయన కళ్ళాలు చూశారు లోకేష్ సార్ గారు. ఆ రోజు కన్నీరు పెట్టారు సార్, ఆదోని వాస్తవం ఉంది వలస పోతున్నారని. సార్ ఈ రోజు మాకి మీరేమో ఇండస్ట్రియల్ జంటలకు ఇస్తున్నారు కావడం లేదు, ఈడ మాకి రావడం లేదు. మొత్తం డెవలప్ అయిన నంద్యాల జిల్లా అతిరమిత మహారాజులు అప్పుడే డెవలప్ చేసుకున్నారు, మరీ నంద్యాల ఇచ్చారు. సంతోషం. ఇప్పుడు కూడా ఓరుకొల్లో ఎంతో ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఈ రోజు మాకు అందడం లేదు. ఈ రోజు మన బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆలూరు కానీ, ఆదోని కానీ, మంత్రాలయం కానీ, పత్తికొండ కానీ, ఎమ్మిదూరు కానీ చాలా ప్రజలన్న యాక్షన్లో చనిపోతున్నారు వలస వెళ్ళి. పిల్లలు ఇంట్లో వేసి కడుపు ఉండే కోసం బెంగళూరు వెళ్తున్నారు, కడపకి వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. ఎక్కడ కూలి దొరుకుతుందో అక్కడ వెళ్తున్నారు. సార్ మీరు ఆలోచించండి. దీంట్లో నిర్గతంగా ఈ కర్నూలు పార్లమెంటు చాలా వెనకబడిన ప్రాంతం, పశ్చిమ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం. ఇక్కడ మాకు ప్రాజెక్టులు లేవు. ఉండేది తుంగభద్ర, పులికొల మీద అంతంతే ఉంది. మాకు వేదవతి కావాలా. వేదవతి కూడా మీరు 14-19లో దాన్ని శాంక్షన్ చేసినారు, దానికి 1000 కోట్లు శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం ఎక్కడ న్యాయపాస వేయలేదు. ఇప్పుడు అది నిలబడిపోయింది. మా బతుకు, మా పేదల బ్రతుకు మేము ఎక్కడ పోవాలి సార్? సీఎం సార్, మేము వెనకబడిన జిల్లా, ఇక్కడ మేము నష్టపోయినాం సార్. 30-40 ఏళ్ళ నుంచి ఎవరు నోరు తెరలేదు. తప్పు ఉంది సార్, మాది కాలం లేదు. ఇప్పుడన్నా మీరు జాగ్రత్త పడండి. మా నోరు ఎత్తలేక చేశారు సార్ ఈ పార్లమెంట్ లో. మేము ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మనం బయటకు వచ్చాం సార్. చంద్రబాబు సార్ ఆ రోజు మన లోకేష్ సార్ కూడా అన్నా ముందే చెప్పింటే బాగుండేనన్న. సార్ చెప్పే పరిస్థితి లేదు, ఈడ చెప్పే పరిస్థితి లేదు. మీరు ఆలోచన చేసుకోవాలంతే. ఈ రోజు ప్రజల చైతన్యం వచ్చింది. ఈడ బీసీ ఎమ్మెల్యే కాదు అయినందుకే చైతన్యం వచ్చింది. ఈడ గత 30 ఎప్పుడు బీసీ ఎమ్మెల్యే కాలేదు ఈ రాజుల్లో. ఈ రోజు మన పార్సాద్ గారు గడమిప్పినాక ఈ ఆదోని ప్రజలు బయటకు వచ్చారన్న. సార్ మీరు ఆలోచించండి, ఖచ్చితంగా ఆదోని జిల్లా చేయండి సార్. ఇంకా 2 మండలాలు చేయండి సార్. సార్ నాకు పెద్ద అరివాడ మండలం సంతోషం కాదు సార్, పెద్ద తొమ్మిది చేయండి సార్. ఇంకోటన్నా మండలం ఇస్తే గ్రామ ప్రజలకు అందుబాటు ఉంటది. మీరు మొక్కి చెప్తాం సార్. ఎక్కడో ఖర్చు పెడతారు, పోలవరం ఖర్చు పెడతారు, అమరావతి ఖర్చు పెడతారు. దాంట్లో మాకి ఇదొక అమరావతి అనుకుని, ఇదొక పోలవరం ప్రాజెక్ట్ అనుకుని మన కర్నూలు పార్లమెంట్ లో ప్రజలు ఆఖ్యాయి సార్. వీరంతా ఎక్కడ పేద ప్రజలు సార్. ఇక్కడ ఉండేదంతా సార్ 10-11 గంటలకు పోతే ఇంట్లో ఎవరు ఉండరు సార్. పిల్లలు తప్ప, ముసలోళ్ళు తప్ప. పిల్లలు కూడా చదువుకు చైతన్యం లేదు సార్. ఇక్కడ మీరు నిజంగా సార్ గొప్పవారు. మన నుంచి ఒక మండలం ఇచ్చారు, ఇంకొక మండలం ఇస్తూ ఈ కర్నూలు ఆదోని జిల్లాని చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్. ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఉంటారా సార్? దీన్ని తప్పలేదు సార్. ఇక్కడ ఉన్న నాయకులు మీరు ఆలోచించండి. జిల్లా వస్తే మాకేమో రాయలే అంటారు. ఎందుకు నోరు మెదలేదు? 30 ఏళ్ళ నుంచి ఎందుకు నోరు తెరలేదు మీరు? ఇలా బీసీ ఎమ్మెల్యే అయినాక బయటపడం